till I'm drunk, smoke till I'm high. You can tell me I ain't fly. You can tell me I ain't fly. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బస్ స్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ స్క్వేర్ షాపింగ్ మాల్ వద్ద ఉన్నాం. అయితే ఏదైతే మల్టీప్లెక్స్ థియేటర్లతో పాటు ఈ శ్రీ కాంప్లెక్స్ అనే మల్టీప్లెక్స్ థియేటర్లో 3 స్క్రీన్ల మల్టీప్లెక్స్ థియేటర్తో పాటు విజేత షాపింగ్ మాల్తో పాటు స్కై గార్డెన్ రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉందని, ఏదైతే మహానగరాలకు ధీటుగా ఇక్కడ ఈ కాంప్లెక్స్ను ఏర్పాటు చేసామని నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. అయితే ఇంతకుముందు తాడేపల్లిగూడెం వాణిజ్య రంగంగా వ్యాపార రంగాల్లో ముందున్నా కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ ఏదంటే ఫ్యామిలీ షాపింగ్ విషయంలో వెనుకబడి ఉండేది, ఒక మాస్ ఏరియాగా ఉండేది. ఏదైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా ఈ మధ్యకాలంలో తాడేపల్లిగూడెం రావడం కూడా శుభపరిణామంగా చూడొచ్చు. అదే ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ను వైద్యులు శ్రీనివాస్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఆయన చెప్పినంత విధంగా లోపల థియేటర్లు ఉన్నాయా, థియేటర్ల పరిశుభ్రత ఎలా ఉంది, స్క్రీన్లు ఎలా ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది, ఇక్కడ విజేత షాపింగ్ మాల్ ఎలా ఉంది, పక్కన ఏ కొత్త కాంప్లెక్స్లో వేరే కొత్త వ్యాపారాలు ఏవి ప్రారంభం కాబోతున్నాయి అనేది శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో ఫాలో అయిపోండి. ఇది విజేత షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ లోకి వెళ్ళి అసలు సార్ని అడిగి అసలు ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి గల కారణం ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరిమితమైన షాపింగ్ మాల్స్ మన తాడేపల్లిగూడెం పట్టణానికి కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక సూపర్ మార్కెట్, అలాగే ఒక మల్టీప్లెక్స్, ఒక గేమ్ జోను, ఒక రెస్టారెంట్ కలిపి ఒక కాంప్లెక్స్ కడతా నిర్ణయించుకున్నాం. ఆర్టీసీ వారు ఈ సైట్ మాకు లీజ్కి ఇవ్వడంతో ముందుగా విజేత సూపర్ మార్కెట్ వారు ఆల్రెడీ వాళ్ళకి తెలంగాణలో 100 బ్రాంచెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రాకి ఎక్స్పాండ్ అవుతుందని తెలిసి వెళ్ళి జగన్మోహన్ రావు గారిని విజేత సూపర్ జగన్మోహన్ కలవడం జరిగింది. ఆయన ఆంధ్ర మొదటిగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, విజయవాడ, విశాఖపట్నం మరియు కాకినాడలో మాత్రమే స్టార్ట్ చేసాం. తాడేపల్లిగూడెం పట్టణం మరి చిన్న పట్టణం కదా, సో ముందు ఇక్కడ స్టార్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ మేము రిక్వెస్ట్ చేయడంతో నేను అలాగే మా పార్ట్నర్ ఆడిటర్ రమణరావు గారు ఇద్దరు రిక్వెస్ట్ చేయడంతో డెఫినెట్గా చేద్దాం సార్, మా తాడేపల్లిగూడెంలో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇది 4th బ్రాంచ్, ఆంధ్రాలో 4th బ్రాంచ్ స్టార్ట్ చేశారు. మేము కూడా వాళ్ళకి సహకరించడానికి వీరంత రోడ్ ఫేసింగ్ ఎక్కువగా ఇచ్చి వారికి మేము సహకరించాం. సో క్వాలిటీ ప్రోడక్ట్స్ మన తాడేపల్లిగూడెం పట్టణం తీసుకురావడం కోసం మేము విజేత సూపర్ మార్కెట్ వారిని సంప్రదించాం. జగన్మోహన్ రావు గారు పాజిటివ్గా స్పందించి మన పట్టణంలో విజేత సూపర్ మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రావు గారికి. అంటే ఈ విజేత సూపర్ మార్కెట్ తో పాటు ఏదైతే శ్రీ స్క్వేర్ లో ఉన్న వ్యాపారాలు ఏమేంటండి అసలు మామూలుగా ఇప్పుడు వరకు అంటే మనకి మాల్ అనగానే ముందుగా వచ్చేది సూపర్ మార్కెట్, అలాగే ఒక మల్టీప్లెక్స్, ఒక గేమ్ జోన్ మరియు ఒక రెస్టారెంట్. ఈ 4 కంపల్సరీ ఉంటే మనకి ఒక ఫ్యామిలీ సిటీస్ కి వెళ్ళి ఏదైతే మనం ఎంజాయ్ చేస్తామో అవన్నీ సౌకర్యాలు ఒక మినీ మాల్, పెద్ద కాకపోయినా మినీ మాల్ గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. విజేత సూపర్ మార్కెట్ తో పాటు శ్రీ సినిమాస్, అలాగే కాంప్లెక్స్ సినిమాస్ వారికి మేము వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీ సినిమాస్ రన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు స్కై గార్డెన్ రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సో గేమ్ జోన్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. అంటే గేమింగ్ మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అయిపోతుంది. అంటే తాడేపల్లిగూడెం టౌన్ చూస్తే 1,00,000 నుంచి 1,25,000 జనాభా. అవునండి. చుట్టుపక్కల ఇంకొక 1,00,000 కలుపుకున్నా సరే అసలు ఆ బిట్టు మార్కెట్ అంటే కొంచెం మాస్ ఏరియా ఉన్న తాడేపల్లిగూడెంలో ఇది సెట్ అయ్యద్దని ఎలా ఊహించారు మీరు? అసలు అలా మీరు రీచ్ అయ్యారండి? మాస్ ఏరియా కాదండి ఇది, అట్లా మాస్ ఏరియా మనం చెప్తున్నాం కానీ మాస్ ఏరియా కాదు. నెక్స్ట్ జనరేషన్, 3rd జనరేషన్ కూడా వచ్చేసారు. డెఫినెట్ గా సౌకర్యంగా మనం ఏదైతే చేసినా సరే ఆదరించడానికి తాడేపల్లిగూడెం ప్రజలు ముందులో ఉంటారు. డెఫినెట్ గా ఇది మాస్ అన్నది మీరు చెప్పేది 34 క్రితం. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా హై క్లాస్. అంటే ఒకప్పుడు సినిమా చూడాలంటే, లేదంటే ఫ్యామిలీతో షాపింగ్ వెళ్ళాలన్నా, లేదంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోరుకున్నా అయితే రాజమండ్రి లేదంటే విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక 10 కాదు, ఒక 5 ఏళ్ల క్రితం కూడా అదే పరిస్థితి. లేదండి, ఇప్పుడు మన ఈ కాంప్లెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత గత 6 నెలలుగా మేము చూసినట్టయితే కనుక మీకు భీమవరం నుండి, అలాగే నిడదవోలు నుండి, పాలకొల నుండి, రాజమండ్రి నుండి కూడా ఇక్కడ తణుకు నుండి చాలా రిపీటెడ్ గా ఆడియన్స్ వస్తుంది జరుగుతుంది మన రెస్టారెంట్ కి కానీ, అలాగే ఈ కాంప్లెక్స్ శ్రీ సినిమాస్ కానీ. సో ఇది చాలా శుభ పరిణామం. సో ఇది అంటే ఈ కాంప్లెక్స్ శ్రీ సినిమాస్ అనేది సక్సెస్ఫుల్ మోడల్ గా స్టార్ట్ అయింది. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి చాలా మంది థియేటర్ ఓనర్స్ ఇది చూడటానికి వచ్చారు. అలాగే
లగ్జరియస్ సినిమా నెక్స్ట్ రాబోయే 10 years లో లగ్జరియస్ సినిమాస్ కి మంచి ఇది ఉంటుంది. అంటే ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది మీరు చేసిన ప్రయత్నం అనేది. మామూలుగా అందరూ అనుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో తాడేపల్లిగూడెంలో మల్టీప్లెక్స్ ఆ స్టైల్ వర్కౌట్ అవుతుందా, ఆ నీట్నెస్ కుదురుతుందా అనేది అనుకున్నారు. అది మీరు అనుకున్న రీచ్ అయ్యారంటారా? డెఫినెట్ గా మన యాక్చువల్ కాంప్లెక్స్ అన్నది నార్త్ ఇండియన్ కంపెనీ. వాళ్ళు లిమిటెడ్ సెట్టింగ్స్ తో చాలా లగ్జరియస్ థియేటర్స్ మాత్రమే చేస్తున్నారు. సో మనం వాళ్ళకి ఎప్పుడైతే మనం హ్యాండ్ ఓవర్ చేస్తామో డెఫినెట్ గా ఆ మల్టీప్లెక్స్ కండిషన్స్ ప్రకారం హైజీన్ కానీ నీట్నెస్ కానీ అన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. ఓకే, థియేటర్కి వెళ్ళి చూద్దాం. అలాగే I drink till I'm drunk, smoke till I'm high. You can tell me I ain't fly. You can tell me I ain't. ఈ శ్రీ కాంప్లెక్స్ థియేటర్ ఏదైతే ఉందో కాంప్లెక్స్ థియేటర్ ఎంట్రన్స్ చూడొచ్చు. ఈ కాంప్లెక్స్ అనేది ఒక నార్త్ ఇండియన్ కంపెనీ తోటి శ్రీ థియేటర్ వాళ్ళ టైప్ తోటి ఏర్పాటు చేసిన థియేటర్. సరౌండింగ్ మీరు చూడొచ్చు, లైటింగ్ కానీ సిస్టమ్ కానీ. ఏదైతే ఇది ఎంట్రన్స్, తర్వాత ఎంటర్ అయిన తర్వాత థియేటర్లో 3 స్క్రీన్లు ఎలా ఉన్నది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. I drink till I'm drunk, smoke till I'm high. You can tell me I ain't fly. You can tell me I ain't fly. I know I'm super fly. I know I'm super fly. Moving like a boss. I drink till I'm drunk, smoke till I'm. స్క్రీన్ టు 125 సీట్స్ అనేది రిక్లైనర్స్ మరియు సెమీ రిక్లైనర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఈ సంక్రాంతికి అంటే అన్ని సినిమాలు మన మల్టీప్లెక్స్లో రావడం జరుగుతుంది. రాజా సాబ్, అలాగే మన శంకరవర ప్రసాద్, అనగానే ఒక రాజు, భక్త మాసైన విజ్ఞప్తి, 4 సినిమాలు ఇక్కడ. అంటే 3 థియేటర్లు ఎలా మేనేజ్ చేస్తారు? అంటే మనకి మల్టీప్లెక్స్లో 5 shows వేసే ఆప్షన్ ఉంది కాబట్టి మనకి అన్ని సినిమాలు పండగకి ఇక్కడ రన్ అవుతాయి. సో సంక్రాంతికి ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది. స్క్రీన్ 1 స్పెషాలిటీ ఏంటండి? స్క్రీన్కి వెళ్దామండి. ఈ స్క్రీన్ 1 అనేది దీని స్పెషాలిటీ అనేది లగ్జరియస్ గా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో మనకి ఆల్మోస్ట్ 4 rows రిక్లైనర్స్ ఉంటాయి, ఓకే, మిగతా సెమీ రిక్లైనర్స్ ఉంటాయి. ఓకే, సో లగ్జరియస్ స్క్రీన్ గా డిజైన్ చేయడం జరిగింది. సో ఎక్కువ ఆడియన్స్ ఈ స్క్రీన్ ఇష్టపడుతున్నారు ఇక్కడ. అంటే ఈ ఫుడీస్ కానీ వచ్చి ఇక్కడ కాదు, అంటే మనం జనరల్ గా ఈ స్క్రీన్ మొత్తం యాక్చువల్ గా రిక్లైనర్ స్క్రీన్ చేద్దాం అనుకున్నాం. ఓకే, కానీ మళ్ళీ భయపడ్డాం ఫుల్ రిక్లైనర్స్ అంటే అందరూ వస్తారా రారా అని. కానీ దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఓకే, అంటే మెయిన్ సినిమాస్ ఇందులో పడే అవకాశం ఉందండి? లేదు, అన్ని సినిమాలు అన్ని స్క్రీన్స్ లో వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇది బుక్ అయిపోతుంది, రిక్లైనర్స్ బుక్ అయిపోతుంది. ఓకే, రిక్లైనర్స్ బుక్ అవుతున్నాయి. తర్వాత ఈ ఇంటర్వెల్లో ఆప్షన్లో ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఫుడ్ మనకి యాక్చువల్లీ ఏంటంటే మిగతా థియేటర్స్ లో లోపల ఫుడ్ సర్వింగ్ అది ఉండదు. మనకి ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఆర్డర్స్ తీసుకుంటారు, అలాగే ఫుడ్ సప్లై చేస్తారు. మన ఫుడ్ సర్వ్ చేయడానికి స్పెషల్ ట్రేస్ కూడా ఉంది ప్రతి సీట్ కి. అవునవును. సో చాలా కంఫర్టబుల్ గా మూవీ ఎంజాయ్ చేస్తూ అలాగే పాప్కార్న్ అవి కూడా ఫుడ్ కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే స్పెషల్ షెఫ్స్ కూడా తీసుకొచ్చాం హైదరాబాద్ నుంచి. సో ఓన్లీ పాప్కార్న్, కూల్ డ్రింక్ కాకుండా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మనం స్టార్టర్స్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మనం ఇక్కడ పెడుతున్నాం. ఓకే, I drink till I'm drunk, smoke till I'm high. You can tell me I ain't fly. You can tell me I ain't fly. ఇది స్క్రీన్ 3 అండి. ఇది ఓకే, ఇది 122 సీట్స్ తో రిక్లైనర్స్ మరియు సెమీ రిక్లైనర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఇన్స్టాగ్రామ్ థీమ్, అంటే ఇన్స్టాగ్రామ్ కలర్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసే విధంగా యూత్ కి అట్రాక్టివ్ ఉండేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది 2K ప్రొజెక్టర్ అలాగే 7.1 డాల్బీ అట్మాస్, 7.1 అట్మాస్ తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 3D ప్రొజెక్ట్ ఇది. సో ఈ స్క్రీన్ లో ఎక్కువ యూత్ ని దృష్టిలో పెట్టుకుని మనకి ఇలా చుట్టుపక్కల కాలేజెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్ గా హిందీ అండ్ ఇంగ్లీష్ మూవీస్ కి సెటప్ చేసాం. సో చాలా సక్సెస్ఫుల్ గా మన గోదావరి జిల్లాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ వస్తాయి ఈ స్క్రీన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మూవీస్ కి. అంటే యాక్చువల్ గా ఈ 3D ప్రొజెక్టర్ అనేది మీరు ఇప్పుడు బయటకి ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల ఏమన్నా ఇంకా ఇది లేదండి, చాలా చోట్ల ఉన్నాయి. బట్ ఏంటంటే ఇంగ్లీష్ హిందీ మూవీస్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ ప్రొవైడ్ చేయడం ఎక్కడ లేదు.
మనం ఎప్పుడైతే ఇది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మూవీస్ ప్రొవైడ్ చేస్తున్నామో మనకి కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే సిసి ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే రోడ్లో ఉంది, ఎన్ఐటి కాలేజ్ ఉంది. అవును. సో మన హిందీ ఆడియన్స్ కూడా ఓకే బాగున్నారు. ఓకే. సో ఇప్పుడు చుట్టుపక్కల టౌన్స్ నుంచి కూడా హిందీ ఇంగ్లీష్ మూవీస్కి థియేటర్ ప్రత్యేకంగా వస్తున్నారు. ఓకే ఓకే. చిన్న పట్టణాల్లో తాడేపల్లిగూడెం కావచ్చు, తణుకు కావచ్చు, సమోసా కూల్ డ్రింక్ తప్ప అంటే పాప్కార్న్ అంతే, ఒక ఇది తప్ప ఇప్పటివరకు ఫుడ్ సెక్షన్లో థియేటర్లో చాలా తక్కువ. మన దగ్గర ఏమి అందుబాటులో ఉన్నాయి? లేదండి, మనకి యాక్చువల్గా ఏంటంటే రెగ్యులర్ థియేటర్స్లో పాప్కార్న్ అన్నది చిన్న టబ్స్ యూజ్ చేస్తారు. ఓకే. బట్ ఇది మన మల్టీప్లెక్స్ ఏదైతే అందుబాటులో ఉంటాయో అలాగే మనకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ టబ్స్ ఉంటాయి. ఓకే. సో చాలా మంది భయపడతాయి ఇంత డబ్బు తింటే. నేను అనుకునేవాడిని ఇంత పెద్ద టబ్ తింటారా అని. బట్ ఎక్కువ మంది తీసుకునేది పెద్ద సైజ్ టబ్బే తీసుకుంటారు, అంటే ఫ్యామిలీ తీసుకునేలాగా. ఓకే. అలాగే పాప్కార్న్లో కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ పాప్కార్న్తో పాటు చీజ్, క్యారమెల్ పాప్కార్న్స్ అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు మనకి శాండ్విచెస్, బర్గర్స్, రోల్స్, వెజ్ నగెట్స్, అలాగే చికెన్ పాప్కార్న్ ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అన్నీ కూడా మనకి స్టార్టర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనం ఆర్డర్ చేసుకుని మన సీట్కి వెళ్ళి మనం కూర్చుంటే మనం తీసుకొచ్చి సర్వ్ చేస్తాం జరుగుతుంది. సో డెఫినెట్గా ఫుడ్ అంటే మనకి థియేటర్ ఇన్కమ్ కంటే జనరల్గా ఫుడ్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. సో అలాగే వాష్రూమ్స్ కూడా చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నాం. చూద్దాం. మనకి వాష్రూమ్స్ బాగోపోవటం వల్ల చాలా మంది మూవీస్ కూడా రావడం మానేస్తారు. అంటే ఇంతకు ముందు చిన్న పట్టణాల్లో అసలు వాష్రూమ్కి వెళ్ళాలంటే ఫ్యామిలీస్ చాలా సినిమాకి వెళ్తే వాష్రూమ్స్ దగ్గరికి వెళ్తే ఇబ్బంది, అనారోగ్యాల పాలవుతాం అనే ఫీలింగ్ లో ఉండేవారు. అట్లా లేదని మాకు యాక్చువల్లీ ఏంటంటే వాష్రూమ్స్ కూడా ఫొటోస్ తీసుకుని సెల్ఫీ తీసుకునే విధంగా మేము డిజైన్ చేస్తాం. సో ఆ వాష్రూమ్స్కి వెళ్ళడానికి కంగారు పడాల్సిన అవసరం అయితే అసలు లేదు. డెఫినెట్ చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా కూడా ఉంటుంది. ఓకే ఓకే. వాష్రూమ్స్ సాధారణంగా ఎవరైనా చూపించడానికి జడుస్తారు, మరి అయితే డాక్టర్ గారు ధైర్యంగా రండి చూడండి అన్నారు. చూద్దాం ఒకసారి ఇలా ఇది వాష్రూమ్స్ కూడా ఇక్కడ గ్రానైట్ తోటి చాలా ఎంత నీట్ గా మంచి వాష్రూమ్స్ బాగోకపోవటం వల్ల సినిమా చూడటం మానేస్తారు చాలా మంది. ఓకే. సో ఎప్పుడైతే వాష్రూమ్స్ నీట్ గా ఉన్నాయో సినిమా చూడటానికి డెఫినెట్ గా వస్తారు. ఓకే. సో వాష్రూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. థియేటర్ సీటింగ్, సౌండ్ కంటే కూడా వాష్రూమ్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందులో హాస్పిటల్ దాంట్లో డెఫినెట్లీ సరిపోతుందండి స్ట్రెంత్కి సరిపోతుంది. మనకి సీట్ లిమిటెడ్ సీటింగ్ ప్లస్ 3 సీట్స్ డిఫరెంట్ టైంలో ఆపరేట్ అవుతుంది కాబట్టి మనకి సరిపోతుందండి. ఇది సరిపోతుంది. అయితే ఇదే కాంప్లెక్స్లో ఇదే ఫ్లోర్లో స్కై గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ తోటి ఒక హైజెనిక్ కిచెన్ తోటి ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా రన్ అవుతుంది. ఏదైతే ఫ్యామిలీ సినిమాకి వచ్చినప్పుడు వెంటనే రెస్టారెంట్కి వెళ్ళడం, కింద షాపింగ్ చేసుకోవడం, పైకి వచ్చి రెస్టారెంట్కి వచ్చి తిని సినిమాకి వెళ్ళడం, లేదంటే సినిమా చూసిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళడం అనే ఉద్దేశంలో ఫుల్ ప్లెడ్జ్డ్ ఫ్యామిలీ ప్యాక్ లాగా ఒక రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేశారు. దాని పేరు స్కై గార్డెన్ రెస్టారెంట్. ఇండియన్, చైనీస్, తందూరి అన్ని రకాలుగా మంచి చెఫ్స్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారని సార్ ఇందాక చెప్పారు. అయితే ఆ రెస్టారెంట్ మీద సపరేట్ ఇంకో ఎపిసోడ్ చేద్దాం. ప్రస్తుతానికైతే అసలు లోపల ఎలా ఉందనేది ఒక అవుట్లుక్ చూపించే ప్రయత్నం చేస్తాం. I drink till I'm drunk, smoke till I'm high. You can tell me I ain't fly. You can tell me I ain't fly. కూడా డెంటల్ సర్జరీ అంతా చదివింది బెంగళూరులో. ఓకే. సో నేను 2006లో ఫారం మాల్ స్టార్ట్ చేశాను బెంగళూరులో. ఓకే. 2006లో థియేటర్ మూవీకి వెళ్ళాను. ఆ టైంలో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 4 o'clock అనుకుంటా. ఓకే. ఆ టైంకి ఓన్లీ ఒక స్క్రీనే రన్నింగ్లో ఉంది, ఓంకార హిందీ మూవీ 2006లో. ఓకే. సో నేను మూవీ టికెట్ 500 ఇస్తే డూ యూ వాంట్ కాఫీ అన్నారు. అది సరే అని చెప్పి ఇంకో 50 ఇమ్మన్నారు. నేను చేంజ్ చేస్తారేమో చూశాను, బట్ టికెట్ వాల్యూ 550. ఓకే. సో తీసుకున్నాను, లోపలికి వెళ్తున్నాను. సో ఆ స్క్రీన్కి సపరేట్గా ఒక మళ్ళీ ఫుడ్ కోర్ట్ ఉంది. సపరేట్ థియేటర్ మొత్తాన్ని కాకుండా ఈ గోల్డ్ స్క్రీన్ సపరేట్గా ఫుడ్ కోర్ట్ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఓన్లీ 32 రిక్లైనర్ సీట్స్ మాత్రమే ఉన్నాయి అందులో. ఓకే. ఓన్లీ లిమిటెడ్. నేను ఫస్ట్ టైం ఒక స్క్రీన్లో 32 రిక్లైనర్ సీట్స్తో స్టార్ట్ చేసింది ఫస్ట్ టైం చూడటం. సో అప్పట్లో నాకు అనిపించింది ఎప్పటికైనా ఇట్లాంటి స్క్రీన్ మనం స్టార్ట్ చేయాలి, కట్టాలని. సో అది నా డ్రీమ్ ప్రాజెక్టు. సో 2025లో అంటే ఆఫ్టర్ 20 years అది నేను స్టార్ట్ చేయడం జరిగింది తాడేపల్లిగూడెంలో. ఐ వెరీ హ్యాపీ దట్ మై డ్రీమ్ ఈస్ ఫుల్ఫిల్డ్. అది మీ డ్రీమ్ హౌస్, డ్రీమ్ మ్యాన్షన్ అనుకోవచ్చు. అయితే అంటే సాధారణంగా మీరు అన్నారు బెంగళూరు అని. అవునండి.
ఇక్కడికి రావడం రిస్క్ అనిపించలేదా మీకు? లేదు. అంటే పుట్టినూరులో మనం ఏమైనా చేయాలనే ఉద్దేశం ఉంటారా? లేదు లేదు, మాది పోతవరం దగ్గర ఉన్న గ్రామమే కదా. సో తాడేపల్లిగూడెం రావటం కోసం చాలా మంది అడిగారు, తాడేపల్లిగూడెం టౌన్ కదా, సిటీస్లో ప్రాక్టీస్ పెట్టచ్చు కదా అని. బట్ లేదు లేదు, తాడేపల్లిగూడెం మనకంటే మా ఫ్యామిలీ కానీ చుట్టుపక్కల అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీ తాడేపల్లిగూడెం ఉన్నందుకు, ఈ 25 years ఇక్కడ సర్వీస్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ తాడేపల్లిగూడెం. అది డాక్టర్ గారు చెబుతున్నమాట. అయితే ఆయన ఎప్పుడో చదువుకునే రోజుల్లో ఉన్న ఒక డ్రీమ్ని 20 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాల తర్వాత తాను ఉన్న ఊరికి దగ్గరలో తను ప్రాక్టీస్ చేసే హాస్పిటల్లో ఉన్న ఊర్లో పెట్టడం కూడా తన డ్రీమ్ను ఫుల్ఫిల్ అయిందని చెబుతున్నమాట. ఇదే స్కై గార్డెన్ రెస్టారెంట్ కోసం త్వరలో ప్రారంభం కానున్న స్కై గార్డెన్ రూఫ్ టాప్ రెస్టారెంట్ కోసం మరో ఎపిసోడ్లో చూస్తూనే ఉండండి మీ అభిమాన్ ఛానల్ రచ్చా మీడియా.